ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఎన్నడూ లేని విధంగా 8 సంవత్సరాల తర్వాత నిజ జ్యేష్ఠ మాసంలో అంగారక అమావాస్య, అందులో పునర్వసు నక్షత్రంతో కూడిన అమావాస్య సందర్భంగా చిన్న విధి విధానాన్ని పాటించడం వలన అంటే మన కన్యరాశి వారికి సప్తమ స్థానంలో శని భగవాని యొక్క సంచార స్థితి, ఏకాదశి స్థానంలో బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు అంగారక అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు కనుక సప్తమము అనేటువంటిది వివాహము, కళత్రము, విదేశీయానము, ఉద్యోగ ప్రయత్నము, సకల ఐశ్వర్యము, ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఉంటుంది. ఈ అంగారక అమావాస్య సందర్భంగా వివాహ ప్రయత్నం చేసేటువంటి వారు, ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారు, విదేశానంకి వెళ్ళాలి అనుకుంటున్నవారు, నూతనమైన పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఉదయం లేవగానే భూమాతకు నమస్కారం చేయడం, మీ యొక్క భూమిని అంటే మట్టిని పసుపుతో కలిపినటువంటి వాటితో ముద్దగా ఏర్పాటు చేసి ఆ భూమాతకు నమస్కారం చేసుకొని పసుపు నీటితో ఆ మట్టిని బాగా నీళ్ళలో ఏర్పాటు చేసి ఆ మట్టి బొట్టును మీరు ఎప్పుడైతే లలాట స్థానంలో పెట్టుకుంటారో ఈ ధరణి అనగా భూమాత యొక్క ఆశీస్సులు, భూమికి సంబంధించినటువంటి దోషాలు, అలాగనే భూ వివాదాలు, స్వగృహాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు కన్యరాశి వారి సొంతమవుతాయి. ఎందుకనగా రాశాధిపతి బుధుడు, సప్తమంలో శని కనుక కష్టపడడం మీ వంతు, కొంచెం ఫలితం పక్కవారే వంతు అవుతుంది. కనుక ఆ పసుపుతో చేసిన నీటితో భూమిని స్మరిస్తూ ధ్యానిస్తూ బొట్టు పెట్టుకోవడం వలన అదృష్టం కన్యరాశి వారి సొంతం.